జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విక్రాంత్ బాబు, వదినని మీరు తల్లిగా భావించారో లేదో కానీ మిమ్మల్ని నేను కొడుకు కన్నా ఎక్కువగా చూశాను. అన్న తమ్ముడు లేని నాకు మీరే అన్నీ అనుకున్నాను. కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాక నేను నా భర్త విశాల్ బాబు ఒకటి కాకముందే మిమ్మల్ని చూసి విక్రాంత్ బాబు అనే కొడుకు నాకున్నాడు అనుకున్నాను. నా కడుపు పండినా సరే మరిది గారిని ప్రేమగానే చూసుకోవాలి అని నా చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకున్నా కష్టాలు పాలైనా మగబిడ్డ అన్యాయం కాకూడదు అని ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాను. ప్రతిఫలంగా మీరు నాకు చేసిందేంటి? సహాయమా, ద్రోహమా? ఒక బిడ్డ చనిపోయినా బతికే ఉన్న రెండో బిడ్డని నాకెందుకు కాకుండా చేశారు? గానవిని మీరు ఎలా తీసుకుంటారు? చెప్పండి, చెప్పండి విక్రాంత్ బాబు, చెప్పండి. నన్ను క్షమించండి వదినా, మీకు అన్యాయం చేశాను. నిజంగా గానవి మీ కూతురే, మీ కూతురే, మీ కూతురే. చేసిన పాపం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. బిడ్డ కోసం మీరెంత ఆరాటపడుతున్నారో కళ్ళారా చూసి కూడా నేను జాలి పడలేదంటే నేను ఎంత దుర్మార్గుంటో నాకే అర్థమవుతుంది. మీలాంటి తల్లినే మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష వేసినా తక్కువే. నన్ను క్షమించండి వదినా, క్షమించండి వదినా. నన్ను క్షమించండి వదినా. ఇదేంటి, వీడు నయని కాళ్ళ మీద పడ్డాడు? వదినా, ఐఎమ్ సో సారీ. విక్రాంత్ బాబు, మగవాడెప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం కానీ కాళ్ళ మీద పడ్డం కానీ చేయకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను ఇంకా సమాధాన పడలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు నన్ను అయోమయానికి గురి చేస్తూనే ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.